అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిఐడి నోటీసులు జారీ చేసింది. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో సాయిరెడ్డి పైన కేసు నమోదు చేసింది. విచారణకి హాజరు కావాలంటూ సిఐడి నోటీసులో పేర్కొంది. ఇవాళ సిఐడి విచారణకి విజయసాయిరెడ్డి హాజరు కాబోతున్నారు. పోర్టు వాటాల అక్రమ బదిలీలపైన కేవీ రావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకి ఈ కేసు వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి పైన కూడా కేసు నమోదైంది. ఇక ఇదే కేసులో ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి హాజరు కాబోతున్నారు. పోర్టు వాటాల అక్రమ బదిలీ కేసులో 5 పైన కేసు నమోదైంది. A1 గా విక్రాంత్ రెడ్డి, A2 గా విజయసాయిరెడ్డి, A3 గా శరత్చంద్రారెడ్డి, A4 గా శ్రీధర్, A5 గా అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి కంపెనీని కూడా ఇందులో జోడించారు. సో మరి విజయసాయిరెడ్డి సిఐడి నోటీసులకి ఇప్పుడు హాజరు కాబోతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, విజయసాయిరెడ్డి హాజరు కాబోతున్నారా? విజయసాయిరెడ్డిని ఎటువంటి ప్రశ్నలతో సిఐడి అధికారులు విచారించబోతున్నారు? వీళ్ళు అక్కడికే వెళ్తున్నారు సార్. రైట్ కృష్ణమోహన్. మనోజ్, మొత్తం మీద అయితే విజయసాయిరెడ్డి మరి కాసేపట్లో సిబిఐ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరి కాసేపట్లో సిబిఐ కార్యాలయానికి ఈరోజు హాజరు కావాల్సిన, సిఐడి కార్యాలయానికి హాజరు కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో సాయిరెడ్డి మీద ఆల్రెడీ సిఐడి కేసు నమోదు చేసిన పరిస్థితి మనం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సిఐడి పేర్కొంది కాబట్టి సో ఈ రోజు 11 గంటలకి ఆయన హాజరయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కేవీరావు ఫిర్యాదు మేరకు కేసు, అంటే అప్పుడు కాకినాడ పోర్టు మేనేజర్ గా, చైర్మన్ గా ఉన్న కేవీరావు గతంలో ఫిర్యాదు ఇచ్చిన మాట మనం చూసాం. ఈ ఫిర్యాదు మేరకు తన దగ్గర నుంచి బలవంతంగా ఈ వాటాలు సాయిరెడ్డితో పాటు విక్రాంత్ రెడ్డి, సాయిరెడ్డి అల్లుడు, వీళ్ళందరూ కూడా బలవంతంగా తన మీద ఈ కేసుని అంటే వాటాలు బదిలీ రాయించుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే కేసు నమోదైంది. దీంతో విచారణకు రావాలని పిలిచిన నేపథ్యంలో మరో 10-15 నిమిషాల్లో సాయిరెడ్డి ఇక్కడికి వస్తారనే అంచనా అయితే ఉంది. కానీ అక్యురేట్ గా పలానా టైంలోకి వస్తారు అనేది క్లియర్ గా అయితే తెలియదు. ఇప్పటికే ఈ కేసులో A1 గా విక్రాంత్ రెడ్డి, A2 గా విజయసాయి రెడ్డి, A3 గా శరత్చంద్రారెడ్డి, A4 గా శ్రీధర్, A5 గా అరబిందో రియాలిటీ ఇన్ఫ్రా, వీళ్ళందరి పేర్ల మీద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు సాయిరెడ్డి వచ్చిన తర్వాత సాయిరెడ్డి విచారణలో ఏం చెప్తారు? అప్పుడు నిజంగానే బలవంతంగా జరిగిందా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఒప్పందంలో కాకినాడ పోర్టు లావాదేవీలు జరగాయనే అంశాలన్నిటి మీద కూడా సిఐడి విచారణ జరిపే ప్రయత్నం చేస్తోంది. సో ఫర్దర్ గా ఇప్పుడున్న ఈ యాక్టివిటీలో ఓవరాల్ గా ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఏంటి అనేది ఒకసారి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే సాయిరెడ్డి ఇంకా ఇక్కడికి చేరుకోలేదు కాబట్టి బహుశా మామూలుగా అయితే షెడ్యూల్ ప్రకారం 11 గంటలకి చేరుకోవాలని చెప్పారు. మరి 11 గంటలకి చేరుకుంటారా లేదు కొంత ఆలస్యం అవుతుందా అనేది ఇంకా తెలియలేదు. బహుశా మరి 15 నిమిషాల్లో సాయిరెడ్డి సిఐడి కార్యాలయానికి చేరుకుంటారని ఒక సమాచారం అయితే అందుతోంది. మనోజ్. రైట్ కృష్ణమోహన్. సో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిఐడి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఆయన సిఐడి నోటీసులకు స్పందిస్తూ హాజరు కావాల్సి ఉంది, విచారణకు హాజరవుతారు. సో ఇప్పటికే ఈ కేసులో 5 పైన కేసులు నమోదే. ఒకటి A1 గా విక్రాంత్ రెడ్డి, A2 గా విజయసాయిరెడ్డి, A3 గా మరొకరిని, A4 గా అటు శరత్చంద్రారెడ్డిని, A5 గా అరబిందో ఇన్ఫాని జోడిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.